హాయ్ అండి. మా ఇంట్లో అయితే మా పిల్లకైతే భోగిపళ్ళు వేస్తున్నామండి. భోగిపళ్ళు అంటే మన ముందు నుంచి మనకి ఆచారమేనండి. చిన్నపిల్లలకి అందరింట్లోనూ కూడా ఇలా సంక్రాంతి అనగానే మనకి గొబ్బెళ్ళలు అలాగే భోగిపళ్ళు వేస్తారండి చిన్నపిల్లలకి. అలాగే ఈ భోగిపళ్ళు ఎలా వేయాలో చూడండి. రేగిపళ్ళు అలాగే చెరుకు ముక్కలు అలాగే అక్షింతలు, చిల్లర డబ్బులు, ఇలా పువ్వులు వేసి అవన్నీ బాగా కలిపి తల మీద 3 సార్లు అయితే వేయాలండి. నేను వేసాను, తర్వాత మా ఆయన వేస్తున్నారు. అలా 3 సార్లు వేయాలండి. అలా వేసుకోవాలి. మాకు పిల్లలైతే లేరు. పిల్లలు 10 మందిని పిలుచుకుంటే చాలా సరదాగా ఉంటుంది. మనం తలపైన వేస్తుంటూ ఉంటే పిల్లలు వచ్చేసి మనకి కింద అనేది ఏరుకుంటాం జరుగుతుంది. నాకైతే పిల్లలు అందరూ ఊరు వెళ్ళిపోవడం వల్ల నాకైతే ఎవరూ లేరండి. అందుకనే నేను మా ఆయన అయితే ఇద్దరు సింపుల్గా ఏదో ఇంట్లో ఉన్న వాళ్ళమే కదా అని చెప్పి ఇంకా మేమిద్దరమే చేసేసుకున్నామండి. మా పిల్ల అయితే లేచిపోతుంది, అత్తమాలును దాని మీద పడిపోతున్నాయి అని చెప్పేసి అత్తమాలు లేచి దులిపేసుకునేది. తర్వాత అక్షింతలు అయితే మళ్ళీ వేసామండి. మళ్ళీ మా ఆయన గారు కూడా వేస్తున్నారు. ఆనందం ఎంత ఆనందమోనండి. అలాగే కుర్చీలో అయ్యి లాగుతుంది, పీకుతుంది. అలాగే ఇంకో చూడండి, ఇప్పుడు మా మీద వేస్తానంటూ చెప్పేసి వచ్చేస్తుంది. అలా వేయకూడదే తప్పమ్మా అనేసి అంటే అప్పుడు చూసారా ఆ గిన్నెలోకి అయితే వేసేసింది. చెప్పిన మాట అయితే బాగా వింటుందండి. మా ఇంటి మహాలక్ష్మి అండి, చెప్పింది వింటుంది. చాలా ఇష్టమండి మాకైతే. బుజ్జి తల్లి, మా చిట్టి తల్లి, నా బంగారు తల్లి అది. అలాగే తర్వాత హారతి అయితే ఇద్దామండి. హారతి ఇచ్చిన తర్వాత హారతి పాట అయితే పాడుతున్నానండి. నేనైతే వాయిస్ అయితే తీసేసాను. తర్వాత వాళ్ళ డాడీ కూడా ఇచ్చారు. మళ్ళీ లేచిపోతుంది చూడండి. ఎప్పుడైతే నేను పక్కకి వెళ్తానో అప్పుడు వెంటనే లేచిపోతుంది. దానికి ఎక్కడ ఇచ్చేస్తానో కళ్ళకద్దేసుకుంటుంది. నేను ఇవ్వకముందే అది ఎప్పుడు ఇస్తుంది అని చెప్పేసి అమ్మ నాకన్నా ముందే కళ్ళకద్దుకుంటుందండి. హారతి తెగ తీసేసుకుంటుంది హారతి.